హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళా లక్షాధికారులు ఏడాదిలో 20.36 లక్షల మందిని తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా సెర్ఫ్ ఏర్పాట్లు, సుస్థిర జీవనోపాధి కల్పన ద్వారా ఆదాయ పెంపు, ఎంపికను చేసిన మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు. జీవనోపాధి కల్పన ద్వారా సుస్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసే డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులుగా చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ నడుం కట్టింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన 3 కోట్ల లఖ్పతి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 20.36 లక్షల మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2024-25కి గాను జాతీయ జీవనోపాధుల కల్పన మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి జీవనోపాధి లేని మహిళలు మొదలు ఏదో ఒక చిన్న ఉపాధి ఏర్పాటు చేసుకుని ముందుకు సాగే మహిళలను ఎంపిక చేసి వారిని లక్షాధికారులుగా మలచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నెలకు కనీసం 10,000 ఆదాయం పొందేలా తోడ్పాటును సెర్ఫ్ అధికారులు అందిస్తారు. లబ్ధిదారులు వారికి ఆసక్తి ఉన్న ఉపాధిని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 12 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని అధికారులుగా గుర్తించారు. మిగతా వారి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. 24,000 మంది సిఆర్పీల నియామకం. ఈ కార్యక్రమం కింద మహిళల్ని ఎంపిక చేసేందుకు వారికి అవసరమైన సహాయ సహకారాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు 24,000 మంది డ్వాక్రా మహిళలను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా నియమించారు. ఒక్కో సిఆర్పీకి 70 మంది మహిళల ఉపాధి కల్పనా బాధ్యతల్ని అప్పగిస్తారు. ఎంపిక చేసిన మహిళలు ఏ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని సుస్థిర ఆదాయ మార్గం ఎలా మార్చుకోవాలి, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందే సహకారం ఏంటి తదితర వాటిని సిఆర్పీల లబ్ధిదారులకు వివరిస్తారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా కింద ఎంపిక చేసిన మహిళలకు ఉపాధి కల్పనకు గాను తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. ఇప్పటికే వారు ఏదో ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకుంటే దాన్ని విస్తరించేందుకు సహకారాన్ని అందిస్తారు. వారు ఏర్పాటు చేసుకునే ఉపాధికి అనుగుణంగా రుణ సౌకర్యం ఉంటుంది. సిఐఎఫ్, సిఈఎఫ్, పిఎంఎఫ్ఈ, ఎస్ఈపి పథకాల కింద 6% వడ్డీతో 40,000 నుంచి 60,000 వరకు రుణాలు అందిస్తారు. ఇంకా అవసరమైతే స్త్రీనిధి కింద 1,00,000 వరకు రుణం అందిస్తారు. లబ్ధిదారులు దీన్ని నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, 6%కే డ్వాక్రా మహిళలకైతే వడ్డీకి రుణాలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.